వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఏపీలో అయితే ఎన్నికల ఫలితాలు ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. అయితే ఎన్నికల ఫలితాలకి ముందు కూడా కొంతమంది జ్యోతిషులు అయితే వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ప్రముఖంగా వేణుస్వామి గారు అయితే కొన్ని ప్రకటనలు తను చేయడం జరిగింది. ఏపీలో ఖచ్చితంగా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు తను ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే వేణుస్వామి ఆస్ట్రాలజర్, ప్రముఖ జ్యోతిషులు, సెలబ్రిటీస్కే కావచ్చు, రాజకీయవేత్తలకే కావచ్చు, బిజినెస్ మ్యాన్లకే కావచ్చు, చాలా మందికి తన పూజల ద్వారా తన ఆస్ట్రాలజీని అందరికీ ఇవ్వడం జరిగింది. అయితే ఏపీ ఎలక్షన్స్ మీద కూడా తను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మళ్ళీసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారే విన్ అవుతారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు ఒక వీడియో అయితే తను రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆ వీడియో అయితే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సార్. ఓకే. ఓం నమో వెంకటేశాయ. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి పిటిషన్లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పడం జరిగింది. నాకు ఉన్నటువంటి విద్వత్తు నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటి తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారో చెప్పి నేను చెప్పినటువంటి పిటిషన్ తగ్గింది. సో జనరల్గా జాతకాన్ని బేస్ చేసుకొని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్ళు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈ రోజు నేను చెప్పినటువంటి పిటిషన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి, అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా ఓం నమో వెంకటేశాయ. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి పిటిషన్లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో పిటిషన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి, అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా ఓం నమో వెంకటేశాయ. సో ఇది సార్ తను చెప్పింది ఏంటంటే, తనే ఒప్పుకున్నారు తన వీడియో ద్వారా ఏంటంటే, నేను చెప్పిన ప్రిడిక్షన్ అయితే 100% రాంగ్ అయింది. సో ఇక మీదటంటే తను చెప్పడం ఏంటంటే, ఇంకా ఈ రాజకీయ నాయకుల గురించి అయితే నేను ప్రిడిక్ట్ చేయను అని చెప్పేసి, ఎన్నికల గురించి ప్రిడిక్ట్ చేయను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు ఎందుకు అంత ఉత్సాహంతో ఫస్ట్ అట్లా చెప్పడం అండి, ఇప్పుడు ఇలా చెప్పడం, అసలు దీన్ని అసలు ఎలా చూడాలంటారు? యాక్చువల్గా ఇది ఇంకా పూర్తిగా రాలేదు. ఇంకా ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే, పూర్తి వర్షన్ కనుక చూస్తే ఇంకా నుంచి నేను చెప్పను. సో ఇటు రాజకీయాలకు సంబంధించి, అంటే సినిమా వాళ్ళకి సంబంధించి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి నేను ఇంకా ఎలాంటి ప్రెడిక్షన్స్ వచ్చాను, జాతకాలు చెప్పను అని చెప్పేసి ఆయన ఒక రకంగా చెప్పాలంటే అస్త్ర సన్యాసం పుచ్చుకున్నట్లుగానే చెప్పారనమాట. సో మనం చెప్తే కేవలం జాతకాల మీద ఆధారపడి ఏది జరగదు అనే ఒక ప్రధానమైన పాయింట్ ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాల్సి ఉంది. ఒకవేళ ఆయన ప్రెడిక్షన్ నిజమైతే నిజం కావచ్చు, ఎందుకంటే మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు, నేను ప్రెడిక్ట్ చేయొచ్చు. దానికి జాతకంతో సంబంధం లేదు, చదవాల్సిన సంబంధం లేదు. జాతక శాస్త్రం అనేది, జ్యోతిష శాస్త్రం అనేది కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయితే జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం కాదు అనే చర్చ చాలా కాలం నుంచి మనం దాని జోలికి ఇప్పుడు వెళ్ళటం లేదు. కానీ దాన్ని ఒక వ్యాపారం చేసుకొని దాని ద్వారా పాపులారిటీ పెంచుకొని లేదా ఇంకొక రకమైన లబ్ధి పొందుతాము అనుకునే వాళ్ళకి వేణుస్వామి ఉదంతో ఒక కనువిప్పు కావాలని నేను అంటాను. ఎందుకంటే తను ఏదైతే ప్రెడిక్ట్ చేస్తున్నాడో ఆ ప్రెడిక్షన్ ఎవరైనా చేయగలరు, దానికి వేణుస్వామి అవసరంలా. ఎందుకంటే వేణుస్వామి చెప్పిన ఒక 10 గనక తీసుకుంటే ఆ 10 నిజమే అని అనుకుంటే, ఓ ఈయన చెప్పిన దాంట్లో శాస్త్రీయంగా ఈయన చెప్తున్నాడు అని చెప్పేసి మనం కూడా నమ్మవచ్చు. కానీ గతంలో అంటే డిసెంబర్లో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన బల్లగుద్దినట్టు 3వ సారి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని కొండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. అలాగే నేరుగా ఈసారి కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తాడు అని చెప్పాడు ఆయన. సో అది ఏమాత్రం నిజమైందో మనం చూసాం. సో దాన్ని మళ్ళీ
కప్పిపుచ్చుకొని అంటే దాన్ని అసలు పట్టించుకోనట్టుగా తను ఏమి అది పెద్ద విషయం కాదన్నట్టుగా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేదా ఏపీ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తారు, ఇప్పుడే కాదు మళ్ళీ ఇంకొక 3 విడతలు కూడా ఆయన కంటిన్యూగా గెలుస్తారు, ఇక ఇందులో ఢోకాయే లేదు, ఆయన జాతకం ప్రకారం అలాంటి జాతకం. అలాగే చంద్రబాబు నాయుడు గారి జాతకంలో శని ఉన్నారు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలవరు. సో ఇది ఆయన యొక్క ప్రెడిక్షన్. సో నేనేమంటానంటే ఈయన ఏదైతే నేను జాతకాల ప్రకారం ఇప్పుడు ఆయన చెప్పారు కదా దీంట్లో నేను జాతకాల ప్రకారమే చెప్తానని, నిజానికి నాకు ఆయన ఏం జాతకాలు చూసి చెప్తున్నారు అనే ఒక సందేహం ఉంది. అసలు ఆయనకి జ్యోతిష శాస్త్రంలో అసలు ప్రవేశం ఉందా లేదా మిడిమిడి జ్ఞానంతో తనకు ఏదైతే అంటే వార్తలో నిలవడం కోసం తన వ్యాపారం కోసం ఈయన ఇలాంటి వాటికి పాల్పడుతున్నాడని నాకు ఒక సందేహం ఉంది. ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ జగన్ గారితో తీసుకున్నటువంటి కారులోనే ఎక్కడనో దిగినటువంటి ఆ వీడియో ఆ ఫోటోలు కూడా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశాడు. సో ఆయన తాపత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఒకవైపు నిత్యం వివాదాల్లో ఉండటం, ఎందుకంటే ఆయన చేసే పూజలు పురస్కారాల్లో కూడా ఆ వ్రతాలు ఏవైతే ఉంటాయో వీళ్ళతో చేయించే యాగాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ఆయన మద్యం బాటిల్ పెట్టించడం, అలాగే మాంసాహారాలు పెట్టడం, సాధారణంగా దానికి ఏదో వామాచారం అని పేరు పెట్టడం. దీన్ని నేను కొంతమంది స్వామీజీలు వీళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ చేశారు, కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అది తప్పు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వేణుస్వామి జాతకాల గురించి నిజంగా అలాంటిది అంటే జాతకాలు అనేవి చాలా జాగ్రత్తగా చూసి చెప్పాలి, అవి అంత ఆషామాషిగా చెప్పకూడదు అని చెప్పేవాడు ఉన్నారు. సో నవ్వుల పాలైపోతారు జరగనప్పుడు, 1కి 2, 3 జరగనప్పుడు. పైగా ఏంటంటే ఇవి చాలా కీలకమైనటువంటి విషయాలు. ఇక్కడ ప్రభాస్ గారి జాతకం గురించి చెప్పాడు, తన వివాహం గురించి మాట్లాడడం అనేక సార్లు మనం చూసాం. అసలు ఆయనకి ఎందుకు పెళ్ళి అవ్వట్లేదు అది ఇదని చెప్పి తనే క్వశ్చన్ చేయడం, అడగండి నాకు తెలుసు వాళ్ళ అంటే వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడమే కావచ్చు. ప్రతి ఒక్కరికి మనం చూసినట్టయితే గతంలో నాగచైతన్య సమంత విడాకుల గురించి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారని చెప్పడం వరకు కూడా ఎన్నిసార్లు అనేక సార్లు ట్రోల్ చేసినా కూడా తను ఎక్కడ భయపడలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే తను ఒక వీడియో చేసేసి నేను ఇంకా ఇప్పటి నుంచి సెలబ్రిటీస్ గురించే కావచ్చు లేకపోతే రాజకీయ నాయకుల గురించి కావచ్చు ఇలాంటి ప్రెడిక్షన్స్ నేనైతే బయటికి చెప్పను అని చెప్పేసి అంటున్నా. అంటే ఎక్కడైనా మరి భయపడ్డారా లేకపోతే ఇంకేమైనా ట్రోలింగ్ ఇంకా ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఆగిపోతున్నారా? అదే తను కూడా చెప్పాడు, నన్ను విమర్శించే వాళ్ళు ఇప్పటి నుంచి విమర్శిస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారని తనకే తెలుసు. తను చెప్పే దాంట్లో ఎంత శాస్త్రీయత ఉంది, ఎంత నిజం ఉందని తనకి తెలుసు. అంటే సగం 50-50 ఉంటది, ఎడ్జ్ ఉంటుంది దానికి చెప్పేదానికి. అయితే అలా జరుగుతుంది, లేదంటే ఎలా జరుగుతుంది. సో ఇలా ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే గనక మళ్ళీ తను ఏ రేంజ్లో తన ప్రాపగాండా చేసుకుంటారో, తను ప్రమోట్ చేసుకుంటారో మనం ఊహించుకోవచ్చు. సో ఏదేమైనా సరే జనం కూడా ఏంటంటే అంటే ఈయన ఏమనుకున్నా అంటే నేను ఒక ప్రెడిక్షన్ చేస్తే జనం కూడా దాన్ని ఫాలో అయిపోయి జగన్ గెలుస్తారు, వైసీపీ గెలుస్తారని నేను చెప్పానంటే జనం దాన్ని తీసుకొని ఆయన ఓట్లేస్తారు, నా ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని ఈయన అనుకుంటూ ఉంటారు. కానీ అలా జరగదు. జనం ఏదైతే ఈయన జ్యోతిష్యం చెప్పాడని చెప్పేసి ఓట్లేరు. సో వాళ్ళు ఏదైతే అక్కడ క్షేత్రస్థాయిలో వాళ్ళు ఏదైతే అనుభవించారో, ఏదైతే వాళ్ళు అంటే అక్కడ అభివృద్ధి ఫలాలు ఏమైనా ఉన్నాయి, ఆ ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏమన్నా అలాంటి అభివృద్ధి ఫలాలు అందుకున్నారా, తమ సంక్షేమం ఎంతవరకు ఉంది అంటే కేవలం సంక్షేమం అంటే తమకి నెల నెల ఆ సంక్షేమంకి సంబంధించినటువంటి 2000-3000 ఇస్తే సరిపోతుందా, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, యువత భవిష్యత్తు ఏంటి, చదువుకునే వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్యాక్టర్స్. సో వాటిని బట్టే వాళ్ళు ఓట్లు వేస్తారు. సో అంతేగాని వేణుస్వామి జాతకం చెప్పాడని చెప్పేసి జనం వేయరు. వేణుస్వామి కూడా నాకు తెలిసి తన మాట నిలబెట్టుకుంటాడని కూడా నేను అనుకోవట్లా. ఇప్పుడైతే చేయనని చెప్తున్నాడు, ఇక సినిమా వాళ్ళకి సంబంధించి రాజకీయ నాయకులకు సంబంధించి చెప్పను, పార్టీకి సంబంధించి అని అంటున్నాడు. కానీ నాకైతే డౌట్ ఈయన మళ్ళీ కూడా తన మాట మీద నిలబడి ఇప్పుడు దాకా అతను నిలబడే సందర్భం కూడా నాకు కనిపించలేదు. రేపు మళ్ళీ దాన్ని వదిలేసుకొని మళ్ళీ తను వచ్చినా మళ్ళీ ప్లేట్ ఫిరాయించి మళ్ళీ జాతకాలు చెప్పినా ఆశ్చర్యపోవాల్సింది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.